ధనలాభము, ఆర్థిక లాభం అంటారు. ధనం, వ్యాపారస్తులకి ఆర్థిక లాభము, విద్యార్థులకు విద్యా లాభము, నిరుద్యోగులకు ఉద్యోగ లాభము. అప్పటి నుంచి అవతపడుతున్నారండి. రైతాంగం ఎన్ని బాధలు పడ్డారండి. గత సంవత్సరం అంతా కూడా నష్టపోయే రైతాంగం. ఏ పంట పండించినా సరిగ్గా యావరేజ్, నష్టపోలేదు కానీ యావరేజ్ వచ్చింది. కొద్దిపాటి నష్టపోయింది, మరి ఎక్కువగా రోడ్డు మీద పడిపోకుండా. టమాటాలు మధ్య రోడ్డు మీద పడిలేదా? 10 రూపాయల కేజీ అయిపోలేదు, 5 రూపాయలకి 10 రూపాయలకు కూడా అమ్ముకోలేదు. రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ కూడా ఇంకో రకంగా ఈ పంట పోతే ఇంకో పంట, పత్తి పంటలో ఉన్నటువంటి రైతులు అప్పుడు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినటువంటి రైతులు కొద్దిగా నిలబడ్డారు, నిలదొక్కున్నారు. ధాన్యం పండించే రైతు వర్ష